ఒక సైనికుడు చీమల గూడుకు నిప్పు పెట్టాడు. ఆ పొగకి మనుషులనే తినే రాక్షస చీమల గుంపు బయటపడింది. వాటి టార్గెట్ మట్టిలో పాతి పెట్టిన 2 తలలే. వాళ్ళని నిలువున వేసేయాలని అవి స్పీడ్ గా దూసుకొస్తున్నాయి. ఆ చీమల గుంపు వస్తున్న జాన్ గాడు అసలు తగ్గలేదు. పైగా వీడి ఫేస్ లో క్రేజీ నవ్వు కనిపిస్తుంది. కానీ రాకీ గాడు భయంతో ఉనికిపోతున్నాడు. వాడి సిచ్యువేషన్ ముళ్ళ మీద కూర్చున్నట్టే అయింది. కానీ జాన్ గాడు ఫుల్ కూల్ గా మాట్లాడుతున్నాడు. నవ్వుతూ ఆ సైనికుడు ఇప్పుడే సుస్సుకు వెళ్తాడని చెప్పాడు. రాకీ గాడు వాడి మాటలు అసలు నమ్మలేదు. కట్ చేస్తే ఆ సైనికుడు కడుపు పట్టుకుని పొదల్లో పరిగెత్తాడు. అది చూసి రాకు మైండ్ బ్లాక్ అయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే జాన్ మాయమయ్యాడు. లంగోటా దోస్తే తనని వదిలేసి పారిపోయాడని రాకీ ఫిక్స్ అయ్యాడు. దాంతో కోపంతో పళ్ళు కొరికాడు. అప్పుడే జాన్ గాడు మాస్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన వెంటనే లావుపాటి కర్రతో సైనికుడిని దంచేశాడు. అది చూసి ఇంకో సైనికుడు మ్యాటర్ ఏందో చూడ్డానికి వచ్చాడు. వాణ్ణి కూడా తోసేశాడు. ఒక్క సెకండ్ లో ఆ చీమలు వాణ్ణి వేసేశాయి. దోస్తు తనని కాపాడడానికి వచ్చాడని రాకీ ఖుషి అయ్యాడు. కానీ జాన్ గాడికి వాడి గురించి అసలు ఫరక్ పడలేదు. వాడు హ్యాపీగా కూర్చొని చైనీస్ మందు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇటు చీమల గుంపు రాకీ గాడి దగ్గర దూసుకొస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయకపోతే వాడు ఖతం అవడం గ్యారంటీ. ఏం చేయలేక రాకీ హెల్ప్ చేయమని వేడుకున్నాడు. కానీ జాన్ ఒక గట్టి కండిషన్ పెట్టాడు. రాకీ సొమ్ము మొత్తం తనకే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. టైం చూసి గేమ్ మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. ప్రాణాల కోసం వాడు ఒప్పేసుకున్నాడు. అప్పటికే ఆ రాక్షస చీమలు వాడి దాకొచ్చేసాయి. అయినా జాన్ అసలు టెన్షన్ పడలేదు. గట్టిగా ఒక గుక్క మందు కొట్టి మిగిలింది మండుతున్న కాగడపై ఉమ్మేశాడు. ఆ రాక్షస చీమల గుంపు మొత్తం మంటల్లో మాడి మసైపోయాయి. ఆ మంటలు ఇంకా రేగాలని జాన్ గడు మందు కుమ్ముతానే ఉన్నాడు. కొద్దిసేపటికే ఆ రాక్షస చీమలని మసైపోయాయి. గండం గడిచిందని రాకీ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వాడికి తెలియని ట్విస్ట్ ఇంకోటి ఉంది. ఇప్పుడే అసలైన పెద్ద స్కెచ్ వాడి వైపు వస్తుంది.